దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారని నేను దేవుని నామంలో విశ్వసిస్తున్నాను. మీ అందరికీ క్షేమము కలుగునుగాక. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మొదట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, మీకు స్తుతులు. పరిశుద్ధాత్ముడ, మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. మనం ఏకమై ఉన్నాం. నాలో నుండి మీ స్వరాన్ని వినిపించండి. నాలో మీరు ప్రత్యక్షపరచుకోనండి. ప్రతి ఒక్కరి వినగల చెవి గ్రహించిన మనసు దయచేసి వాక్యానుసారంగా తమ జీవితం సరిచేసుకుని మీరు ఆకలి ఎత్తబడే వారికి ఉన్నట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, కొద్ది సమయం దేవుని వాక్యం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు తెలియజేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తెలియజేసినటువంటి మాటలు: ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, చదవని వాక్య భాగంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని తెలియజేయబడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇంతకీ ఉగ్రత దినము అనగా ఏమిటి, ఉగ్రత అనగా ఏమిటి అని వాక్యమును పరిశీలన చేసినట్లయితే, ఉగ్రత అనగా కోపమునకు సంబంధించినటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి కోపం అది అంటే దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపమునకు సంబంధించినటువంటి ఆ వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత దినమందు అని వ్రాయబడినట్లు చూస్తా ఉన్నాం. ఉగ్రత దినము అనగా పాత నిబంధన గ్రంథములో దీనికి అర్థం ఏమని తెలియజేయబడింది అంటే, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే, యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము అని వ్రాయబడినట్టు మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో అది యెహోవా దినము, అది యెహోవా మహాదినము, శ్రమయు అని గాఢాంధకారమును కమ్ము దినము అని వ్రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. అదే కొత్త నిబంధన గ్రంథములో ఉగ్రత దినము గురించి ఏమో రాయబడిందని మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావని రాయబడింది. ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, ఉగ్రత దినము అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినము అని స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృపామయుడు. మనమందరం రక్షించబడవాలని ఆయన ఇంకను అతను రాకడను ఆలస్యం చేయుచున్నాడు. ఎవరు నశించబడడం దేవుడు చిత్తము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఉగ్రత పాలవడానికి నియమించినది కానీ రక్షించబడటకే దేవుడు మనల్ని నియమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆ ఉగ్రత దినము అనగా దేవుని మహాదినము, ఆ భయంకరమైన దేవుని యొక్క న్యాయమైన తీర్పు దినం అని రాయబడిన మనం చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్య భాగం ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన దేవుడుగా చాలా మందికి తెలిసిన మాటలు ఏంటంటే, దేవుడు ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు అనే మాటలు తెలుసు. కానీ దేవునికి కూడా కోపం ఉన్నది, దేవునికి కూడా క్రోధం ఉన్నది తెలియజేయబడతా ఉంది. ఆ మాటలకు అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుడుగా బైబిల్లో రాయబడిన మాట, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉండునని నేను వాక్య భాగం దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేము దేవాలయం అంతా కూడా వ్యాపారపు టిల్లుగా మార్చబడినప్పుడు యేసయ్యకు కోపం వచ్చి తాళను కొరడాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆ దేవాలయం బయటికి వెళ్ళగొట్టి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా మీరు చేశారని చెప్పని వారి మీద కోపగించుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ యొక్క పగటి కాల సమయంలో ప్రత్యేకమైనటువంటి దినమందు మనం నేర్చుకున్నటువంటి
వాక్య భాగం ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. మారు మనసు పొందిన వారిపైన, రక్షింపబడిన వారిపైన, మరిగా దేవునికి రాకడకు సిద్ధపడకుండా ఈ లోకములు ఇష్టానుసారంగా జీవిస్తున్న మనుషులపైన దేవుని ఉగ్రత కుమ్మరించబడేటువంటి దినము రాబోతూ ఉన్నది కనుక ఆ ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని తెలియజేయబడతా ఉంది. ఏమిటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత దినమందు, దేవుని కోప దినమందు నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తి నీకు అక్కరకు రాదు, నువ్వు సంపాదించుకున్నటువంటి వెండి నీకు అక్కరకు రాదు, నువ్వు సంపాదించుకున్న బంగారం నీకు అక్కరకు రాదు, నువ్వు సంపాదించుకున్న భూములు, ఇండ్లు, లేకపోతే కార్లు నీకు అక్కరకు రావు, అది అవసరానికి రావు అని నేను వాక్య భాగం దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని ఉగ్రత దినమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బంగారం పనికిరాదట, వెండి పనికిరాదట, ధనము పనికిరాదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సొంత మాటలు కాదు, దేవుని వాక్య భాగం నేను చూపిస్తాను. చూడండి, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. జెఫన్యా గ్రంథము 1:18 రాయబడిన మాట చూడండి. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును అని వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనములో తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారము నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు, అది వారి దోష క్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దానివల్ల వారు తమ ఆకలి తీర్చుకున్న జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకున్న జాలకపోదురు. శృంగారమైన ఆ ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించినట్లుగా మనం చూస్తాము. ఈ ఉగ్రత దినమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న బంగారం కానీ, వెండి కానీ, ఆస్తి కానీ ఏది నీకు అక్కరకు రాదు అని నేను వాక్య భాగంలో స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మన ఉగ్రత దినమందు నువ్వు దాచబడాలంటే, ఆ ఉగ్రత దినమందు నువ్వు మరణాన్ని తప్పించుకోవాలంటే ఏమి చేయాలని వాక్యం మనం అడిగినట్లయితే అదే లైన్ సామెత గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, నీతి మరణము నుండి రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి మరణము నుండి రక్షిస్తుంది అంటే నీతి మాత్రమే మరణము నుండి రక్షిస్తుందని నేను వాక్య భాగంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటా నీతి? నేను వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే నీతి చూడండి ఎలా మనకు కలుగుతుందో. ద్వితోపదేశం 6:25, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని వ్రాయబడినట్లుగా మనం చూస్తాము పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధనలో మనకు నీతి అనేది ఎలా కలుగుతుంది అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనములో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసామని రాయబడినట్టు మనం చూస్తాను. మనము దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము పాపముగా చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీతి అనేది 2 రకములు. ఒకటి స్వనీతి, రెండవది దేవుని యొక్క నీతి. మన యొక్క స్వనీతి అనేది బైబిల్ గ్రంథం రాయబడిన తెలియజేసిన రీతిగా యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో చూసినట్లయితే మనకు స్వనీతి అనేది ఏమండి మురికి గొడ్డలతో పోల్చాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం 64వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కనుక మన స్వనీతి వల్ల మనం తప్పించుకోలేము. కేవలము దేవుని నీతిని మనం కలిగి ఉండటం ద్వారా, దేవుని నీతిని మనం ధరించుకోవటం ద్వారా మాత్రమే మనం మరణాన్ని తప్పించుకుంటాం. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంతా కూడా మనము ఎలా దేవుని నీతి అవుతాం, దేవుని నీతి మనం ఎలా పొందుకుంటాం అన్నటువంటి విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం, అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది అని రాయడం మనం చూస్తున్నాం. ఇంకా 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారని వ్రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇంకా మన వాక్యం మనం పరిశీలన చేసినట్లయితే 28వ వచనం, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. ఈ వాక్యములన్నిటిని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే యేసుని బట్టి మనకు నీతి కలుగుతుంది.
ఏమండి యేసే లేకుండా ఎవరు నీతిమంతులు కాలేరు ప్రేమ పెట్టారా. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నా నీతికి ఆధారముకు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వమని కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మరి దావీదు భక్తుడు తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మనము నీతిని కలిగి ఉండాలి. ఆ నీతి ఎవరి నీతి అంటే దేవుని నీతిని మనం ధరించుకుని ఉండాలి. ఏమిటా నీతి అంటే ఆయన మాటలు అనుసరించాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనటమే మన నీతిని కలిగి ఉండుట. ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుటే దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దీని వాక్య భాగంలో స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథంలో చూసినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడెగుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి అని యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ పగటి కాల సమయంలో మనం నీతిని అనుసరించే వారిగా మనం ఉండాలి, నీతిని గైకొనే వారిగా మనం ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు తెలియజేశారు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు అని చెప్పని. మరో చోట రాయబడింది, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. కనుక దేవుని నీతి మనం కలిగి ఉండాలి. ఆయన నీతి మనం కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆయన నీతిని మనం అనుసరించేటువంటి వారిగా మనం కలిగి ఉండాలని దేని వాక్య భాగంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మేము దేని మీద ఇంకా మనకు స్పష్టంగా అర్థం కావాలంటే పాపమును విడిచిపెట్టుటే నీతి కలిగి ఉండుట, పాపమునకు దూరంగా ఉండుటే నీతి కలిగి ఉండుట, అంటే పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని నీతి కలిగి ఉండు, నీతిని కలిగి ఉండుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి నీతి మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే మాటల గురించి ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ప్రియమైన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడినప్పుడు ఇటుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా నేను ఎంచుకొనుచున్నానని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును సంపాదించుకున్నావా? ఈ లోకములో వెండి బంగారాల కోసం ఆస్తి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, మంచిదేని కాదంటలేదు, కానీ ఆ వెండి బంగారాలు ఆస్తి నిన్ను రక్షించజాలవు. ఉగ్రత దినమందు నిన్ను రక్షించేది ఒకటే, దేవుని నీతి మాత్రమే నిన్ను రక్షిస్తుంది. దేవుని నీతిని అనుసరిస్తే ఆ నీతి నిన్ను మరణము నుండి రక్షిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము 2 రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన మరణము అనేది అందరూ పొందుకుంటారు, కానీ 2వ మరణము నరకము నుండి తప్పించబడాలంటే, నరకాగ్ని నుండి మనం తప్పించబడాలంటే నీతిని అనుసరించే వారిగా మనం కలిగి ఉండాలి. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించేవారు అంటే ఉగ్రత దినమందు దాచబడతారని చెప్పని జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో మాట రాయబడింది. చూడండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుని యొక్క ఉగ్రత దినము మీరు పాలు కాకుండా ఆ ఉగ్రత దినము మీరు దాచబడాలి అంటే నీతిని అనుసరించాలని చెప్పని జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దీని వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఉగ్రత దినమందు ఆస్తి నీకు అక్కరకు రాదు. ఏది నీకు అక్కరకు వచ్చేదంటే నీతిని కలిగి ఉంటే, నీతిని అనుసరించుటే, దేవుని యొక్క నీతిని నువ్వు సంపాదించుకునుటే, దేవుని నీతి మార్గంలో నువ్వు నడుచుకునుటే ఆ యొక్క నీతే నిన్ను మరణం నుండి రక్షిస్తుంది, ఆ యొక్క నీతే నిన్ను నరకం నుండి రక్షిస్తుందని చెప్పి దేవుని వాక్య భాగం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు అంటారు, నువ్వు నీతిగా ఉంటే నీకు ఆహారం కూడా దొరకదు అంటారు, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు భక్తుడు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడినై ఉన్నాను, కానీ
ముసలివాడిని కానీ నీతిమంతులు ఆకలి గురుడైనను వారి భిక్షమిత్రుడికైనా ఎన్నడూ కూడా నేను చూచి ఉండలేదని కీర్తన గ్రంథములో మరి దావీదు భక్తుల ద్వారా మనం తెలియజేసిన చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ పగటి కాల సమయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే నీతిని కలిగి మనం జీవించాలి, నీతిగా ఈ లోకంలో జీవించాలి. పాపముతో మనకు సంబంధం లేకుండా, పాపముతో జోలి లేకుండా మనము నీతిగా మనం జీవించే వారిగా ఉండాలి. దేవుని వాక్యములో నీతి ఉంది, ఆయన మాటల్లో నీతి ఉంది, ఆయన ఆజ్ఞల్లో నీతి ఉంది. యేసయ్య నీతిమంతుడు. ఆ యేసయ్యను ధరించుకుందాం, యేసయ్య మాటలు మనం గాయకుందాం, యేసయ్య ఆజ్ఞ మనం అనుసరిద్దాం. ఆ నీతిమంతులకు మనం మన యొక్క నీతిని మనం కలిగి ఉండి మరణం నుండి తప్పించబడదాం. దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉందాం. ఆ యొక్క నిత్య రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మనమందరం సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో దేవుడు నీతోనే స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. కనుక నీతి మాత్రమే మరణం నుండి రక్షిస్తుందని నేను వాక్యభాగం దేవుడు తెలియజేస్తున్నాడు. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి ఉంటేనే నీతి అని నేను వాక్యభాగం దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను వాక్యాన్ని అనుసరించి నీతి కలిగి ఉండి మరణాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి చేరుదము గాక. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక. దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. దేవుడు మనం బలపరచును గాక. ఆమె చింతాలు తీసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మాత్రమే మరణం నుండి రక్షిస్తుందని మీరు తెలియవలసిన నిజమైన ప్రభా, ఈ సంబంధమైనటువంటి ఆస్తులు కన్నా ప్రభా నీతి కలిగి ఉండటమే మంచిదని, నీతి మాత్రమే మనల్ని రక్షిస్తుందని, నీతిమంతులు మాత్రమే ఆ ఉగ్రత దినమందు దాచబడతారని చెప్పి మీరు లేఖనాలను బయలుదేరించారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు నీతిమంతులుగా చేయండి, నీతిని అనుసరించే వారిగా చేయండి, నీతిని కలిగి జీవించే వారిగా చేయండి, నీతిని ప్రేమించేటువంటి మా బిడ్డలుగా మీరు సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని పొందుకున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లును గాక.